జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 8వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. శని సూర్యుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా కుటుంబ పరంగా గొడవలు అనేది అధికంగా ఉండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా కూడాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటండు ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన శని 8వ స్థానంలో సూర్యుడితో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. నవమంలో శుక్రుడు, రాహువు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. 12వ స్థానాధిపతి అయిన బుధుడు నీచబడి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడి చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు నీచబడి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు బిజినెస్ పరంగా ఒక మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.